నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్. ప్రారంభమైన ఎన్సీసీ ఏటీసీ నెంబర్ 1 శిక్షణ శిబిరం, అభ్యర్థులకు పలు అంశాలలో శిక్షణ. తెలుగు జాతి గర్వించదగిన దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్, పలువురి ప్రశంసలు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్ ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టాలలో ఉన్న పేద మధ్య తరగతి ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకునేందుకు స్వర్గ నిలయం కోసం రంగారెడ్డి చెరువు కట్టకు ఉత్తర వైపున ఉన్న ఖాళీ స్థలంలో కొంతమేర కేటాయించాలని కోరుతూ పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్బీఎంసీ అధ్యక్షుడు తాత చెంచయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, కొల్లిపల్లి సురేష్, బియ్యపు శంకర్రావు, తాత మధు, వరదరాజం, సర్వేశ్వరరావు తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. ప్రైవేటు వాహనాల అక్రమ రవాణాను అరికట్టి ఆర్టీసీని పరిరక్షించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా ప్రజా రవాణా చేస్తూ ఆర్టీసీని దెబ్బతీస్తున్న ప్రైవేటు వాహనాలను అరికట్టే విధంగా మోటార్ వెహికల్ యాక్ట్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్లకు దగ్గరలో ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంవీ ట్యాక్స్ను తగ్గించాలని, 31% ఉన్న వ్యాట్ను 1% తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆర్టీసీని అభివృద్ధి పరిచే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ఎస్ ప్రసాదరావు, పలువురు ఎన్ఎంయు నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. రక్షించండి ఆర్టీసీ ఆస్తులను విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలోనికి విలీనం చేయాలి. ఆర్టీసీ మిత్రులారా, ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవ్యాంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశము అక్రమ రవాణాని అరికట్టాలి. రెండో పాయింట్ ప్రజా రవాణా అయినటువంటి ఆర్టీసీని అభివృద్ధి పరచాలి. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇంకొక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎంవీ ట్యాక్స్ని 14.5 ఉన్న శాతాన్ని దాన్ని 1%కి తగ్గించాలని, అదేవిధంగా వ్యాట్ ట్యాక్స్ 31% ప్రస్తుతం ఉంది ఆయిల్ మీద, ఆ వ్యాట్ ట్యాక్స్ని 1% తగ్గించాలని ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించి ఆన్లైన్ విధానంలో, ఉదాహరణకి కేసినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్ అనే ట్రావెల్స్ వాళ్ళు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఒక సైట్ ఓపెన్ చేసి టికెట్లు అమ్ముతున్నారు. అది చట్ట వ్యతిరేకమైన చర్య కాబట్టి వాటిని కూడా వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ప్రతి బస్ స్టేషన్కు ముందు ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యపరిచేటువంటి ప్రభుత్వ చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ చర్యలకు వ్యతిరేకంగా పలుమారులు మేము ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమించి పట్టించుకోనటువంటి ప్రభుత్వ తీరు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు పరిరక్షణ వైపు, ఆర్టీసీని కాపాడుకునే వైపు ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, పర్మిట్ ఒకటి తిరిగే పరిస్థితి ఒకటి ఏదైతే ఉందో, ఆర్టీసీని కొల్లగొట్టేటువంటి ప్రైవేటు వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలని చట్టబద్ధంగా తిరిగిచ్చేదానికోసం, దాని ద్వారా ఆర్టీసీని ఆర్థిక పరిపుష్టి చేసేదానికోసం జిల్లా వైడ్గా జిల్లా కమిటీలుగా చైర్మన్గా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత వారి మీద ఏదైతే ఉందో, మా బాధలన్నిటినీ ఈరోజు ఆర్టీసీ వ్యవస్థ పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ వాటిని విన్నవించుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ గారితో మాట్లాడతాం. ఏదైతే కాంట్రాక్ట్ పర్మిట్ తీసుకొని స్టేజీ క్యారియర్లుగా తిప్పేటువంటి ప్రైవేటు వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆర్టీసీకి 2 కిలోమీటర్ల లోపు వాటిని నిలపకూడదని నిబంధనలు ఉంటే కూడా దాన్ని ఉల్లంఘించే వాళ్ళు ప్రభుత్వ బస్టాండ్. ఇంజనీరింగ్ బ్రాంచీలపై అవగాహన కల్పించుకొని తగిన బ్రాంచ్ని ఎన్నుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని స్టెప్ సీఈఓ డాక్టర్ రవికుమార్ అన్నారు. ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులకు బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యాయముతుల్లా మాట్లాడుతూ ఇంజనీరింగ్లో చేరే విద్యార్థుల కోసం తమ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఇటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీనివాసరావు, వెల్ విషర్ శంకర్, శేఖర్, బ్రిలియంట్ కంప్యూటర్ సిబ్బంది పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే వచ్చిన వక్తలు, వచ్చిన పెద్దలు వాళ్ళ అనుభవాలు కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. ఈయన కెపాసిటీ లేదు వెల్విషర్ గురించి, వాళ్ళు ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు. మేమేంటంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉండి కొంతవరకు ఇలాంటి యూత్తో పనిచేస్తున్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని కొంత మీకు ఇన్పుట్స్ ఇస్తాం. అంటే మీ ఏజ్ కలుగుతారు అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చినా కానీ మేము కూడా సరే సీరియస్ అంటారు కానీ ఎప్పుడైతే బ్రెయిన్ ఈ పని కరెక్ట్, ఈ పని చేస్తే మంచిది, ఈ పని చేస్తే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటే తల్లిదండ్రులు ఎక్కువ మీ మీద కాన్షియస్గా ఎక్కువగా ఉంటారు. తర్వాత మీకు అర్థమవుతుంది లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, సక్సెస్లు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తాయి. ఎలా మేనేజ్ చేసుకోవాలంటే జీవిత పాఠాలు నేర్చుకుంటుంది. బట్ ఈ ఏజ్లో ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ చేసి ఉంటారు, కొంత గందరగోళ పరిస్థితులు ఉంటారన్నమాట. చాలా హీరోలా ఎవరికాళ్ళు హీరోస్ ఉంటారు, హీరోయిన్ కానీ వాళ్ళు ఒక్కోసారి జీరోలాగా మనం సాధించడానికి నేను నిరుత్సాహపడుతుంటారు. వాళ్ళు ఒక్కో రోజు అంటే నేను చేయగలను, సాధించగలను అనుకుంటారు. అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఈ స్టేజ్లో మీరు కరెక్ట్గా మనసులో ఒక మంచి విజన్ నాటుకొని నేను మంచి స్థాయికి వెళ్ళాలి, జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి అవకాశాలు తీసుకోవాలని అనుకుంటే దానికి తిరగలేదు, దాన్ని స్టెబిల్ చేసుకోవాలి. అందుకోసం ఇప్పుడు క్లాసెస్ మీరు ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ ఆఫీసర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, లేదు సార్ లెసన్ బుక్ అనుకుంటే చెప్పే టైం లేదు. కానీ డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్తారు. ఈ ఏజ్లో మీరు అందరూ ఇలా కూర్చుంటారు. 10 ఏళ్ళ తర్వాత చూస్తే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటారు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత సక్సెస్ ఉంటారు, కొంతమంది ఫెయిల్యూర్స్ ఉంటారు, అక్కడే ఉంటారు, కొంతమంది ముందుకెళ్ళి ఉంటారు. ఈ డిపెండ్స్ అపాన్ యువర్ యాక్షన్స్, రియాక్షన్స్ రెండు ఉంటాయి. మనిషి యాక్షన్ అంటే మీరు ఇప్పుడు నిర్ణయం ఈ క్లాస్లో మీరు చెప్పి మాట్లాడి యాక్షన్లోకి వెళ్ళిపోవడం, రియాక్షన్.
ప్రకాశం జిల్లా అమెచ్యూర్ ఈక్వటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు ఒంగోలులోని నెక్స్ట్ జెన్ స్కూల్లో ఈత పోటీలకు బాలబాలికల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె బాపూజీ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9849944022 నెంబర్ని సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. ఎన్సీసీ ఏటీసీ నెంబర్ 1 శిక్షణా శిబిరం ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో ప్రారంభమైంది. ఎన్సీసీ 34 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ షేక్ అబ్దుల్ రహీం ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది జాతికి అందించడమే ఎన్సీసీ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేందుకు ఎన్సీసీ దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం క్యాడెట్లకు రైఫిల్ షూటింగ్, తదితర ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్, డ్రిల్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ శిబిరానికి 40 పాఠశాలలు, కళాశాలల నుంచి 570 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరయ్యారు. ఎన్సీసీ అధికారులు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లా ఈరోజు వచ్చేసాయి. अब इधर से दो आना, दो रुक के आना, उधर पीछे चल. सावधान, ये दोनों सावधान. आगे मोड़. हाँ. पीछे मोड़. इधर. सिक्स अप. हाँ, अभी फिर तो जो बताया था अभी एक बार ऐसे ही टारगेट करते हो. नंबर 1 टारगेट, नंबर 2 टारगेट, नंबर 3 आप लोगों ने ख्याल करना, ठीक है? आगे कोई नहीं जाएगा, ठीक है? समझ में आ रहा है? हाँ हाँ, ये सेकंड पार्टी, सेकंड रोड करो. हाँ, कॉक करो. हाँ, फायर कंटिन्यू फायर. फायर. हाँ, चल दे. नेक्स्ट लोड इसका होता. हाँ, कंटिन्यू. रेडी. लोड़ा. एमिंग इसकी मारना यार, कौन से आप कर रहे हैं यार? रेडी ना? यस सर. रेडी फाइट. फायर. आगे लड़को. हां, फाइट. ओके, फाइट. లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని కోర్టు స్ట్రీట్లోని రామ్మల్లి అపార్ట్మెంట్లో పీతాంబరం రఘునాథాచార్యులు స్వామీజీ ఆధ్వర్యంలో అష్టలక్ష్మి సామూహిక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొల్లిపల్లి సురేష్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెరుమాళ్ళని ఆంజనేయ స్వామి ఎలా అయితే రాముల వారి పాదాల దగ్గర నుంచి నమస్కారం పెడుతుంటాడు ఆ రకంగా కొంచెం ముందుకు పెట్టుకోండి. మీరు పూజ చేస్తున్నప్పుడు మీ చెయ్యి తగలకూడదు. అప్పుడు అలా పెడితే అప్పుడు ఇబ్బంది ఉండదు. చిన్నగా పెట్టుకున్నారు అనుకోండి, కొంచెం ఎక్కువసేపు గర్భగుడిలో ఉన్నాడు కదా, చప్పట్లు కొట్టడం కోసం భవిష్యత్తులో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జై శ్రీమన్నారాయణ. బడ బంధువులారా,
విశాఖపట్నం దగ్గర అనకాపల్లి కొండకొప్పాక లక్ష్మీనారాయణ నగర్ మన అష్టలక్ష్మి పీఠం. గాయత్రి మహామంత్రంలో 24 బీజాక్షరాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగాలు చేస్తూ 10వ అష్టలక్ష్మి యాగం మనం మన ఒంగోలులో అంగరంగ వైభవంగా తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణంలో చేసుకున్నాం. 11 శ్రీకాకుళం, 12 రాజమండ్రి, 13 ఖమ్మం, 14 లాస్ట్ మంత్ అనంతపురంలో లక్ష్మీదేవి పుట్టినరోజు చేసి ఆ కార్యక్రమం చూసుకుని మేము మన ఒంగోలుకి రావడం జరిగింది. విశేషంగా ఈ 3-4 రోజులు కూడా ఒక్కొక్క చోట ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు విశేషంగా మన ఆయన 9 గంటలు 10 గంటలకు షాప్కి వెళ్ళిపోయినవాడు, కానీ ఒక 10 నిమిషాలు అక్కడ దేవుడి దగ్గర కూర్చుని ఒక్క 10 నిమిషాలు చాలండి, ఎక్కువ మళ్ళీ గంట కొద్ది అనుకున్నాను ఆయన అనకూడదు, ఒక 10 నిమిషాలు స్వామి నమస్కారం చేసి. బెంగళూరు, చెన్నై ప్రాంతాలలో మాత్రమే ఉన్న రోల్ ఓవర్ ఐస్ క్రీమ్ పార్లర్ ఒంగోలులో ప్రారంభించినట్లు బొమ్మిశెట్టి సుధాకర్ రావు, మల్లికార్జునరావు తెలిపారు. ఇప్పటి వరకు బంగారం వ్యాపారంలో ఉన్న BMR సంస్థ ఫుడ్ రంగంలోకి నూతనంగా ప్రవేశించిందని చెప్పారు. కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఐస్ క్రీం పార్లర్ను మంగమూరు రోడ్లో ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఇన్నాళ్ళు మన BMR కుటుంబం అంతా కూడా బంగారు పొట్టు రంగంలో, వ్యాపార రంగంలో నిలబడి ఉన్నాం. ఈ రోజున మేమందరం మళ్ళీ ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించిన రోల్ ఓవర్ ఐస్ క్రీమ్స్, ఇది ఓన్లీ థాయిలాండ్ నుంచి బెంగళూరు ఇంపోర్ట్ అయింది. బెంగళూరు నుంచి మళ్ళీ మేము ఫ్రాంచైజీ తీసుకొని మొట్టమొదటిసారి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోల్ ఓవర్ ఐస్ క్రీమ్స్ అనేది ఇండియాలో మొట్టమొదటి బెంగళూరు, తర్వాత మెడ్రాసు, మూడోది మన ఒంగోలు బ్రాంచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మేము కొత్తగా బంగారం రంగంలో నుంచి ఈ రంగంలో ఫుడ్ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఫుడ్ ఇండస్ట్రీలోకి ప్రకాశం జిల్లా ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారు. ఈ ఐస్ క్రీమ్స్ రంగంలో సరికొత్త వరవడిని సృష్టిస్తూ రకరకాల కొత్త రకమైన ఫ్లేవర్స్ తోటి మేము ముందుకు వచ్చాం. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వచ్చి BMR గ్రూప్ తరఫున రోల్ ఓవర్ ఐస్ క్రీమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీసుకున్నారు. BMR అనేవాళ్ళు ప్రజలు, ఒంగోలు ప్రజలందరూ పేదల హక్కులు కాపాడేందుకు పోరాటాలే శరణ్యమని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు అన్నారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం విజయవాడలో జరిగే జన చైతన్య సదస్సుని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 11వ తేదీన విజయవాడలో జరిగే సదస్సు పోస్టర్ను సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక హక్కుల జిల్లా కో కన్వీనర్ షంషేర్ అహ్మద్, ఎస్డి సర్దార్, నూనె మోహన్ రావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఏ రాఘవులు, కేహెచ్పిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి తిరుమలయ్య, నక్క శ్రీనివాసరావు, లెనిన్ బాబు, సింగరకొండ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ శంఖారావ సదస్సు విజయవాడలో జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమస్యల పరిష్కారం కోసం, అలాగే ఈ దేశంలో మైనారిటీల మీద, దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ సదస్సులో భవిష్యత్ కార్యక్రమాన్ని, కార్యాచరణని రూపొందించడానికి జరుగుతున్న సదస్సును విజయవంతం చేయాలని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలంతా ఈ సదస్సులో వందల వేల సంఖ్యలో పాల్గొనే సదస్సును జయప్రదం చేయాలని చెప్పి నెల 11వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం చేసి భవిష్యత్తులో
వీళ్ళకుండే సమస్యల్ని, అలాగే ముఖ్యంగా పేద వర్గాలకి రాజ్యాధికారం రావాలనే ఉద్దేశం మీద ఈ సదస్సు పెడుతున్నాం. దీనిలో జాతీయ కార్యదర్శి, సిపిఐ జాతీయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారు, అలాగే సీతారాం యేచూరి గారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వందల మంది ఆ సదస్సు తుమ్మలపల్లి కళాక్షేత్రం జరిగే ఆ సదస్సుకు హాజరవుతున్నారు. ఇది ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల్ని ఏకం చేసి వాళ్ళకుండే సమస్యల్ని, వాళ్ళకుండే హక్కుల్ని ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు హరించే పరిస్థితి చేస్తున్న సందర్భంలో ఇది చాలా ముఖ్యమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా దళితుల మీద దాడులు, అత్యాచారాలు, అలాగే బహిష్కరణలు కూడా జరుగుతున్నాయి. ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఇంత కఠినంగా ఈ పెద్ద వర్గాలు, పెద్ద కులాల వాళ్ళు ఇట్లా చేయటం అనేది చాలా దుర్మార్గం. వీళ్ళకి వంత పలుకుతున్న పాలకుల్ని వెంటనే గద్దెదించి ఈ పేద వర్గాలు ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల్ని మనం ఖచ్చితంగా అందరూ ఏకమైతే కానీ ఆ సమస్యలు పరిష్కారం కాదు. అందుకని పవిత్ర జెరూసలేం యాత్రకు వెళ్లదలుచుకునే క్రైస్తవులు దరఖాస్తులు చేసుకోవాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్డి సిరాజుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. 50 సంవత్సరాలు పైబడిన వయసు కలిగి పాస్పోర్ట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, పూర్తి వివరాలకు 9412733933 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలుగు జాతి గర్వించదగిన దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ అని పలువురు ప్రశంసించారు. కె విశ్వనాథ్కు దాదా ఫాల్కే అవార్డు రావడం పట్ల నాగినేని నరసింహారావు మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పలువురు ప్రసంగించారు. బహిర్వజమానస్య వశోన్పాహి హరేః ఓం హరేః ఓం అగ్న ఆయాహి వేతయే రుణానోహ వ్యదాతయే. ముందుగా జరిగిన సంగీత విభావరిలో అచ్యుత్, రతన్, మామూర్తి, నాగేశ్వరమ్మ, కె విశ్వనాథ్ చిత్రాల్లోని గీతాలు ఆలపించారు. అనంతరం జరిగిన అభినందన సభకు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలు కళా సంస్థల ప్రతినిధులు టి అరుణ, పరాంకుశం కేశవాచార్యులు, చిట్టా శివప్రసాద్, డాక్టర్ నూనె అంకమరావు, కుర్రా ప్రసాద్ బాబు, సయ్యద్ ఇస్మాయిల్, ఐ నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊసా మధుబాబు, వెంకయ్య మాస్టర్లను ఘనంగా సత్కరించారు. అనంతరం పౌరాణిక కళాకారులు కృష్ణరాయబారం, పడకసీను, సత్యహరిశ్చంద్ర కాటిసీను ప్రదర్శించారు. నాగినేని మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు మెడసల మల్లికార్జున్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ కుమించిన వాడిని కోరేది ఏమి కోరేది వాడినేమి అడిగేది అంటే ఏంటంటే అక్క ఒక భక్తుడు ఆవేశంగా ఉన్నప్పుడు ఏమిటయా నువ్వు ఇచ్చేది బూడిద అంటాడు. మరలా విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వాడికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను నేను ముందుగా. ఇలా ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మల్లికార్జున్ అలాగే వారి బృందానికి, నాగినేని నరసింహరావు గారు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్కి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే, ఈ దేశ జాతీయ గీతం రచించిన అద్భుతమైన కవి, శాంతినికేతన్ స్థాపకుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పుట్టినరోజు ఈరోజు.
ఆ సందర్భంగా ఈ సభ ఈ దర్శకేంద్రుడికి కళలో ఒక రకమైన కళా చిన్నారుల్లో సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించేందుకు చిన్మయ మిషన్ ద్వారా వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకురాలు డిఎల్ ప్రసన్న కుమారి తెలిపారు. భగవద్గీత పఠనం, 8 గంటలకు అల్పాహారం, 9 గంటలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై పరిచయ కార్యక్రమం, 10 గంటలకు సంగీతం, నృత్యం నేర్పిస్తామన్నారు. 2 నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 14వ తేదీ వరకు ఈ శిక్షణ శిబిరం ఉంటుందని డిఎల్ ప్రసన్న కుమారి చెప్పారు. సూర్య స్కూల్ కరెస్పాండెంట్ రామాల రామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేస్తున్నాము. ఈ విధంగా గత 17 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఈ శిక్షణా శిబిరాన్ని ప్రతి సంవత్సరము ఉత్సాహంగా ఉన్న ఒక్కొక్క విద్యా సంస్థ నందు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ బాలల వేసవి శిక్షణ శిబిరం వలన ముఖ్యంగా పిల్లల్లో శారీరక బలము, మానసిక బలము, అదేవిధంగా మనోబలము, బుద్ధి బలము అనేక రకాలుగా ఈ మనకి పిల్లలకు కావలసిన శక్తినంతా కూడా ముఖ్యంగా మానసిక శక్తిని ఈ క్యాంపులో పొందవచ్చు. ఉదయాన్నే 5:30కి మొదలుపెట్టి 7 గంటల వరకు యోగా కార్యక్రమము, తర్వాత 7 గంటల నుంచి 8 గంటల వరకు భగవద్గీత, ఆ తర్వాత అల్పాహారము, తర్వాత మన స్వామీజీ మరియు త్యాగరాజ మందిరం రాంబాబు గారు ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తారు. 10 నుంచి 11 గంటల వరకు సంగీతము మరియు నృత్యము మరియు చిన్న పిల్లలకి ఈ భగవంతుని గురించి శ్లోకాలు నేర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరము అన్నవరపాడు సెకండ్ లైను ఒంగోలు నందుగల సూర్య విద్యానికేతన్ వారి సహకారంతో ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భాగవత శ్రవణం వల్ల ముక్తి లభిస్తుందని అక్షర సాహితీ సమితి అధ్యక్షుడు ఎంవి శాస్త్రి అన్నారు. 5 ఆదివారాల పాటు మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో జరిగే భాగవత ఆధ్యాత్మిక ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. భాగవత కథలు ముక్తికి సోపానమని ఎంవి శాస్త్రి అన్నారు. అచలానంద ఆశ్రమం స్వామీజీ పరిపూర్ణానంద కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మరి ఆ మాటలు ఆ విన్నపమైనటువంటి ప్రపంచంలో మన దృష్టికి కనిపించరు. ఎక్కడో హిమవత్ పర్వత పాదాలలో, ఆ కొండ గుహలలో, లోయలలో వారు తీవ్రమైనటువంటి తపస్సమాధిలో నిమగ్నులై ఉంటారు అని కూడా మన పెద్దలు చెబుతున్నారు. కానీ పరీక్షిత్ మహారాజు సమీక మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. మరి ఆ మహర్షి ఆ సమయంలో అర్ధ నిమీలిత నేత్రుడై తీవ్రమైనటువంటి తపస్సమాధిలో నిమగ్నుడై ఉన్నాడు. మనము కూడా భగవంతుడి ముందు ధ్యానం కోసం కూర్చుంటాం. బయట నుంచి రకరకాల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, అలాగే సెల్ ఫోన్లు వస్తూ ఉంటాయి, పాటలు వినిపిస్తూ ఉంటాయి, కేకలు వినిపిస్తూ ఉంటాయి. మన ధ్యానం భంగమవుతూ ఉంటుంది.
కొంచెం కూడా జ్ఞానభంగం కలగల. ఆ తర్వాత ఆయన ధ్యాన సమాజం నుంచి బయటకు వచ్చిన తర్వాత శిష్యులు అడిగారు, స్వామి ఇన్ని వేల దోమలు మిమ్మల్ని కుడుతూ ఉంటే మీ రక్తం పీలుస్తూ ఉంటే మీకు బాధ అనిపించలేదా, మీకు కొంచెం కూడా మెలకు రాలేదా అంటే ఈ నెల 10వ తేదీ అన్నమయ్య జయంతి సందర్భంగా పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి ఆధ్వర్యంలో దిబ్బల రోడ్లోని శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అన్నమయ్య సంకీర్తన విభావరి ఏర్పాటు చేసినట్లు సంస్థ అధ్యక్షురాలు చెల్ల నాగేశ్వరమ్మ తెలిపారు. అన్నమయ్య జయంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్యదర్శి చెల్ల బాలకొండయ్య కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్. ప్రారంభమైన ఎన్సీసీ ఏటీసీ నెంబర్ 1 శిక్షణ శిబిరం, అభ్యర్థులకు పలు అంశాలలో శిక్షణ. తెలుగు జాతి గర్వించదగిన దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్, పలువురి ప్రశంసలు. సత్య న్యూస్లో నేటి మాట. ఆత్మవిశ్వాసం లేకపోవడమే అపజయాలెన్నింటికో ప్రధాన కారణం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.